హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కర్రీ ఫంక్షన్లో చేసేటట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగానే ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 4 కప్స్ ఆయిల్ పోస్తున్నానండి, ఈ చిన్న కప్పుతోటి. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఇందులోకి మనము గరం మసాలాలు వేసుకుందాం. ఒక 2 బిర్యానీ ఆకు, కొద్దిగంత సాజీరా, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, ఒక 3 ఇలాచీలు వేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా వేసుకోండి గరం మసాలాలు, మళ్ళీ మనం కొంచెం పౌడర్ వేస్తాం కాబట్టి. ఇక్కడ 4 ఉల్లిపాయలని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మంచిగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌన్ అయ్యేదాకా మనం పెడదాం, అప్పుడు కానీ కర్రీ టేస్ట్ బాగుంటుంది. కొద్దిగంత సాల్ట్ వేస్తున్నానండి. ఇందులో ఆనియన్ జల్దీ ఉడకాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. ఇక్కడ ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోయిందండి. మనం ఇందులోకి కొద్దిగంత పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. గ్రేవీ థిక్నెస్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసాక కొంచెం ఒకసారి నూనెలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని. తర్వాత నేను ఇక్కడ 1/2 kg మటన్ని కడిగి పెట్టుకున్నానండి. ఈ మటన్ మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు వేసి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 5 to 10 minutes మనం మూత పెట్టేసి ఉడకనియ్యాలండి. మటన్లో ఉన్న స్మెల్ అంతా కొంచెం పోతుంది. ఇలా ఉడకడం వల్ల మటన్వి త్వరగా ఉడుకుతుంది. అండ్ నెక్స్ట్ బొగాన్లని ఎందుకు చేయాలని అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్లో చేస్తే మనము ఫంక్షన్లలో చేసే మటన్ కర్రీ టేస్ట్ రాదు. ఇక్కడ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులో కొద్దిగంత కొబ్బరి అండి, ఎండు కొబ్బరి అండ్ కొన్ని గసాలు, కాజు, ఈ 3 కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేయడం వల్ల మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని గసాలు వేసేస్తున్నాను. ముందుగానే గసాలు వేసేస్తే మాడిపోతాయండి. ఫస్ట్ కొబ్బరి ఫ్రై అయ్యాక తర్వాత గసాలు వేసుకోవాలి. ఫైనల్గా కాజు వేసేసి మొత్తం పేస్ట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ ఇది మసాలా ప్రిపేర్ చేసేసినానండి. ఇక్కడ మూత తీసి చూద్దాం. ఇంకా లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ 10 minutes లోపలే కొంచెం మటన్ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి. ఇక్కడ 1/2 kg మటన్కి నేను ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను స్వాస్తిక్ మిర్చి పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. కలర్ మంచిగా వస్తుంది మటన్ కర్రీ అనేది. మనం ఇంట్లో కొట్టించిన కారం కొంచెం కలర్ రాదండి. మటన్ వైట్గా అవుతుంది కర్రీ ప్రిపేర్ చేస్తే.
అండ్ ఒక 3 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా మొత్తం ఉడకడానికి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇప్పుడు మనకు 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి మొత్తం కలిపేసి చూద్దాం. ఇక్కడ మొత్తం టమాటా మంచిగా ఉడికిపోయిందండి. టమాటాని మంచిగా ఉడకనివ్వాలి, లేకుంటే టమాటో కనిపిస్తుంది. మంచి ఉడికినాకనే ఇందులో మనం కొద్దిగంత చింతపండు రసాన్ని కొద్దిగా వేయాలండి. వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేయొద్దు, టేస్ట్ బాగుండదు. నార్మల్గా వేయాలి, ఎందుకంటే నీసు వాసన పోవడానికి కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఇక్కడ నేను మిక్సీలో పట్టిన మసాలాని మొత్తం ఇందులో వేసేసాను. ఒకసారి మొత్తం కలిపేసుకొని కొద్దిగా అంతనే ఉప్పు వేసానండి. ముందుగానే ఎక్కువ ఉప్పు వేసేస్తే మటన్ అనేది ఉడకదు, టైం పడుతుంది. కాబట్టి కర్రీ మొత్తం ఉడికేటప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా వేస్తే త్వరగా ముక్క ఉడికిపోతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ వేయొద్దండి, ఘాట్ అయితే పిల్లలు తినలేరు. నార్మల్గా వేస్తే సరిపోతుంది. కొద్దిగంత పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఈ 3 వేసాం కదా, ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఇది ఒకసారి కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందాం. మీరు మీ గ్రేవీకి సరిపోయినంత వాటర్ని పోసుకోండి. మాకు ఇక్కడ థిక్గానే ఇష్టం అండి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోసినానండి. ఇందులో మనము కొత్తిమీర పుదీనా అనేది వేసుకుందాం కట్ చేసి. ఇలా పైకే వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుందండి. ఉడుకుతుంటే మన కొత్తిమీర స్మెల్, పుదీనా స్మెల్ అంతా కర్రీకి స్ప్రెడ్ అవుతుంది. కర్రీ చాలా బాగుంటుంది. అప్పుడు ఇలా ఒక 5-10 నిమిషాలు మనము ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకోండి, ఎందుకంటే అడుగు అంటుతుంది. మనం మసాలా వేసాం కదా, కర్రీ టేస్ట్ పోతుంది. మనం లాస్ట్కి కొద్దిగంత మార్వాడి మేతి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇవన్నీ వేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనిచ్చేస్తే కర్రీ చాలా టేస్ట్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఓరలో ఇలా నూనె తేలితే కనుక కర్రీ అయిపోయినట్టు. ఇలా మీరు ట్రై చేయండి. సేమ్ ఫంక్షన్లలో చేసే మటన్ కర్రీ టేస్టే వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీకు పీస్ ఉడికిందా లేదా అనేది నేను చూపిస్తున్నాను. ఇలా స్పూన్తో ఇట్లా కట్ చేస్తే కట్ అయిపోవాలండి. కుక్కర్లో మాత్రం వేయకండి, టేస్ట్ బాగుండదు. ఇలా బౌల్లోనే ఉండాలి. మటన్ అనేది అప్పుడు చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.